నమస్కారం. ఆర్టీవీ వార్తల్లోకి స్వాగతం. దివ్యారామంలో వాకింగ్ చేసేందుకు నిబంధనలు విధించడం అత్యంత బాధాకరమని వాకర్స్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుపతి అలిపిరి మార్గంలోని ఫారెస్ట్ డివిజన్ నారాయణవనం దివ్యారామం ఉన్న విషయం విదితమే. నగరంలోని ప్రజలు ఉదయం పూట వాకింగ్ చేసేందుకు ఆహ్లాదకరమైన వాతావరణం దివ్యారామంలో చోటు చేసుకున్న నేపథ్యంలో వాకింగ్ చేసేందుకు విచ్చేస్తుంటారు. అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డిఎఫ్ఓ సూచన మేరకు వేకువజామున నుండి దివ్యారామంలోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లోనికి వెళ్లేందుకు టికెట్ తీసుకోవాలని ఇచ్చిన సూచన మేరకు సిబ్బంది వాకర్స్ను రుజుం చెల్లించి లోనికి వెళ్లాలని డిమాండ్ చేయడంతో ఒక్కసారిగా వాకర్స్ అంతా రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాకింగ్, వ్యాయామం, యోగా వంటివి చేయాలని చెప్పే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ శాఖకు సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాకింగ్ చేసేందుకు కూడా డబ్బులు చెల్లించే విధంగా నిబంధనలు పెట్టడం అత్యంత బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని రేపటి నుండి వాకర్స్ని లోనికి అనుమతించకపోతే తిరుపతిలోని ప్రజలంతా ఫారెస్ట్ ఆఫీస్ మరియు దివ్యారామంను ముట్టడించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. సంపూర్ణ ఆరోగ్యం కొరకు రోజులో గంటపాటు నడక చేయడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పే వైద్యులకు, రాజకీయ నాయకులకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయా అని పేర్కొన్నారు. వాకింగ్ చేసుకుంటూ చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటూ స్వచ్ఛమైన గాలి పీల్చుకొని వెళ్తూ ఉన్నారు. ఇక్కడ మామూలుగా ఉదయం 9 గంటల నుంచి టికెట్ తీసుకుంటూ ఉన్నారు. దానికి ముందు చాలా సంవత్సరాలుగా, దాదాపు 20 సంవత్సరాలుగా ఏ రోజు వాకర్స్ దగ్గర ₹1 కూడా ఎంట్రీ ఫీజు వసూలు చేయకుండా ఉన్నారు. ఇప్పుడు ఈ డిఎఫ్ఓ గారు వచ్చిన తర్వాతనే ఈ సమస్యను తీసుకొని వచ్చి దీన్ని పెద్ద ఇష్యూ చేసి ఈరోజు రాస్తారోకో జరిగేంత పరిస్థితి తీసుకొని వచ్చినారు. తిరుపతిలో చాలా డెవలప్ చేసిన పార్కులు ఉన్నాయి. ప్రకాశం పార్క్ కానీ, జగజ్జీవన్ రామ్ పార్క్ కానీ, వినాయక సాగర్ కానీ, ఇటువంటివన్నీ చాలా బాగా డెవలప్ చేసినారు. ఎక్కడే కానీ ఉదయం వాకర్స్కి ₹1 కూడా ఎంట్రీ ఫీజు వసూలు చేసిన సందర్భమే లేదు. కానీ ఇక్కడ డెవలప్మెంట్ ఏం లేదు. మట్టి ట్రాకులు ఉన్నాయి. దాంట్లో స్వచ్ఛంగా గాలి పీల్చుకోవాలనే ఉద్దేశంతోనే అందరూ వచ్చి ఇక్కడ ఉదయం 2 గంటల సేపు గడిపేసి వెళ్తున్నారు. దాన్ని కూడా వెలగట్టి దీన్ని వ్యాపారం లాగా చేయడం అనేది చాలా దారుణము. అలాంటి దాన్ని డిఎఫ్ఓ గారు డిసెంబర్లో మొదలుపెట్టాడు. అయ్యా మీరు డబ్బులు కడితే కానీ, తిరుపతి వాసులైనా సరే ఎవరైనా సరే డబ్బులు కడితే కానీ మీరు లోపలికి వచ్చేదానికి లేదని చెప్పని. అయ్యా మీరు 9 గంటల పైన డబ్బులు వసూలు చేసుకుంటారు, ఆ ఫీజులు ఉన్నాయి. మార్నింగ్ మేము లోకల్గా ఉండే వాళ్ళము, మేము ఉద్యోగస్తులము, మేమందరం ఇక్కడ స్వచ్ఛంగా 1 గంట 2 గంటలు మేము తిరిగే పరిస్థితి మాకు ఇక్కడ ఉంది. మాకు ఈ కార్యక్రమాన్ని మీరు జరిపించండి అని చెప్పని అంటే అతను నిర్దాక్షిణంగా ఎవరు వెనకాల ఉండి చెప్తున్నారో ఏమో తెలియదు. కానీ మీరు ఏదైనా డొనేషన్ పెట్టండి, డెవలప్మెంట్ కార్యక్రమాలు పెట్టండి, మేము తిరుపతి వాసులుగా మేము వసూలు చేసి ఆ డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా మేము నిర్వహిస్తామని కూడా మేము చెప్తున్నాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందరికీ ఆరోగ్యం అనే కార్యక్రమాన్ని తీసుకొస్తా ఉంటే ఇతను ఆరోగ్యాన్ని చెడగొట్టే విధంగా ఇక్కడ ఏదైతే ఫ్రీగా ఉంటారో, ఫ్రీగా నడిచే దాన్ని గాలిని కూడా అమ్ముకునే విధంగా డిఎఫ్ఓ గారు ఉన్నారు. చంద్రగిరి కోటలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కాపునాడు సంఘ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చిత్తూరు జిల్లా కాపునాడు సంఘ సభ్యులు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిని సత్కరించి గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా సరిత నాగరాజు రాయలు మీడియాతో మాట్లాడుతూ శాసనసభలో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసేలా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కోటలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రస్తావించడం అభినందనీయమని, బలిజ సోదరులంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం ఏర్పాటు చేసి ప్రజలందరికీ ఆయన యొక్క విశిష్టత తెలిసేలా చంద్రగిరి కోటలో ఏర్పాటు చేయటం చారిత్రాత్మక నిర్ణయమని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గ అభివృద్ధికి పులివర్తి నాని కృషి చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీ సమావేశం జరిగినప్పుడు మన పులివర్తి నాని గారు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీకృష్ణదేవరాయలు జయంతి ప్రభుత్వమే చేయాలనేసి అక్కడ స్థలం చూసి 2 ఎకరాల స్థలంలో కూడా ఆయన ఉద్యానవనంగా మార్చాలనేసి కూడా చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు వారిని గౌరవంగా మేము కాపునాడు ఆధ్వర్యంలో సన్మానించడానికి మా బృందం అంతా వచ్చి సన్మానం చేస్తున్నాం. శ్రీకృష్ణ దేవరాయల గురించి అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే నాని అన్న గారికి చాలా కృతజ్ఞతలు. అలాగే అసెంబ్లీలో ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కానీ ప్రస్తావించలేదు. శ్రీకృష్ణదేవరాయల గురించి ప్రస్తావించినందుకు మా ఎమ్మెల్యే నాని అన్న గారికి మా బల్జీ సంఘం తరపున బల్జీ కాపు తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. ఈ నెల 3న చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. కొన్ని గంటల పాటు శ్రీవారి ఆలయ ముఖద్వారాలు మూతబడనున్నాయి.
శ్రీవారి దర్శనాలు బంద్ కానున్నాయి. ఈ క్రమంలో భక్తులకు టీటీడీ కీలక ప్రకటన జారీ చేసింది. 2 రోజుల పాటు శ్రీవారి దర్శనాలకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీని నిలిపివేయనున్నారు. చంద్రగ్రహణం కారణంగా దర్శనాలు బంద్ కానుండటంతో 2, 3వ తేదీలకు ఎస్ఎస్డి టోకన్ల జారీని రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఇందులో భాగంగా 1, 2వ తేదీల్లో తిరుపతిలో ఎస్ఎస్డి టోకన్ల జారీ నిలిపివేయనున్నారు. తిరిగి 3వ తేదీ, 4వ తేదీకి సంబంధించిన దర్శనాల టికెట్లను జారీ చేస్తారు. 3వ తేదీన చంద్రగ్రహణం సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. దీంతో 2వ తేదీన సిఫార్సు లేఖలు స్వీకరించమని టీటీడీ స్పష్టం చేసింది. భక్తులందరూ ఈ విషయాలను గమనించుకొని దర్శనాలకు ప్లాన్ చేసుకోవాలని సూచించింది. మార్చి 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7:30 గంటల వరకు శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. దీంతో దర్శనాలు అన్నీ రద్దు చేయనున్నారు. చంద్రగ్రహణం ముగిసిన తర్వాత ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం లాంటి కార్యక్రమాలు నిర్వహించి ఆలయాన్ని తిరిగి ఓపెన్ చేస్తారు. అనంతరం రాత్రి 8:30 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. ఆ రోజు అన్ని రకాల ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. ఇక తిరుమలలో అన్నప్రసాదం పంపిణీ కూడా మార్చి 3వ తేదీన నిలిపివేయనున్నారు. అయితే భక్తులకు పులిహోర ప్యాకెట్లను పంపిణీ చేయనున్నారు. దీంతో భక్తులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని టీటీడీ సూచించింది. అటు మార్చిలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో మార్చి 14న గజవాహన సేవ నిర్వహించనున్నారు. మార్చి 19న ఉగాది సందర్భంగా పుష్పపల్లకి ఉత్సవం జరపనున్నారు. ఇక ప్రతి శుక్రవారం ఊంజల్ సేవ, తిరుచి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఏడుకొండల స్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న శ్రీవారి ధర్మరథాలు సరికొత్త రికార్డు సృష్టిస్తున్నాయి. సాంకేతికతను జోడించి టీటీడీ ప్రవేశపెట్టిన మార్పులతో భక్తుల రవాణా వ్యవస్థ మరింత సులభతరమైంది. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి చొరవతో తిరుమలలోని 20 ప్రధాన బస్టాప్లలో డిజిటల్ డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా బస్సు ఎక్కడ ఉంది, ఎన్ని నిమిషాల్లో స్టాప్కు చేరుకుంటుంది అనే సమాచారం భక్తులకు ముందే తెలుస్తుంది. దీనివల్ల ప్రైవేట్ ట్యాక్సీలపై ఆధారపడటం తగ్గి రోజుకు సుమారు 60,000 మంది ఈ ఉచిత సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం 12 ఆధునిక ఎలక్ట్రిక్ బస్సులు రోజుకు సగటున 300 ట్రిప్పులు తిరుగుతున్నాయి. ఇంధన వాడకం తగ్గడంతో తిరుమల కొండపై కాలుష్యం కూడా తగ్గుతోంది. రాత్రి వేళలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఉన్న 60 ట్రిప్పులకు అదనంగా మరో 20 ట్రిప్పులు నడపాలని అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్కు చెందిన బిఎస్ టెక్నోట్రానిక్స్, ఒలెక్ట్రా, గ్రీన్ టెక్ సంస్థల సహకారంతో నడుస్తున్న ఈ వ్యవస్థ దేశంలోని ఆధ్యాత్మిక కేంద్రాలలో భక్తులకు లైవ్ బస్ ఇన్ఫర్మేషన్ అందిస్తున్న తొలి సాంకేతిక ప్రయోగంగా నిలిచింది. 10 నిమిషాల వ్యవధిలోనే బస్సు అందుబాటులో ఉండటంతో సామాన్య భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సూచన చేసింది. దర్శన టికెట్లు, వసతి గదుల పేరుతో సోషల్ మీడియా, గూగుల్లో చెలరేగిపోతున్న నకిలీ వెబ్సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కేరళకు చెందిన సీకే సురేష్ బాబు అనే భక్తుడు తిరుమలలో గదులు ఇప్పిస్తామన్న దళారుల మాటలు నమ్మి మోసపోయాడు. ఈ ఫిర్యాదుపై రంగంలోకి దిగిన టీటీడీ విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. టీటీడీ అధికారిక చిహ్నాలు, శ్రీవారి ఆలయ చిత్రాలను వాడుకుంటూ కొన్ని ముఠాలు నకిలీ వెబ్సైట్లను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. గూగుల్ సెర్చ్లో ఇవి కనిపిస్తూ భక్తుల నుంచి ఆన్లైన్ పేమెంట్ల రూపంలో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఈ క్రమంలో నకిలీ వెబ్సైట్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ ఐటీ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అనధికారికంగా ఆలయ చిత్రాలను వాడుతున్న వారిపై కాపీరైట్ చట్టం కింద కేసు నమోదు చేసింది. అలాగే భక్తులు కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారానే భక్తులు స్వామివారి దర్శనం టికెట్లు, వసతి గదులు, శ్రీవారి సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. అనుమానాస్పద వెబ్సైట్లు లేదా ఫోన్ కాల్స్ వస్తే వెంటనే టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరింది. దళారులను నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై వైఎస్ఆర్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ బీఆర్ నాయుడు ఆయన నేను దుర్యోధన సమానుడు అనుకుంటున్నాడు. దుర్యోధనుడి కంటే చాలా అహంకారంగా వ్యవహరిస్తున్నాడు. ఆయన ఏమన్నా తిట్టినా కూడా చెల్లుబాటు అయిపోతుంది అని నన్ను, మా నాయకుడిని ఇష్టం వచ్చినట్టుగా అరే తొరే అని. బీఆర్ నాయుడు నిన్ను అనలేక కాదు, నీలాంటి చెప్రాసి పనికిమాలినోడు
లఫంగుల గురించి కూడా మేము ఆలోచించటమానని, మీకు కూడా అలాంటి పదప్రయోగాలు ఎందుకోనని మాకు తెలియకేం కాదు. బిహార్, నువ్వు నా కాలి గోటికి కూడా సరిపోవు, నా కాలి గోటికి కూడా సరిపోవు. నేను 1974లో ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నేనిచ్చినటువంటి కరపత్రం తీసుకోవటానికి ఇష్టపడకపోతే ఆయన జుబ్బా కాలర్ పట్టుకు లాగి కరపత్రం ఆ చేతిలో పెట్టినటువంటి వాడిని. అది నా ధైర్యం. ఆ రోజుల్లో నువ్వు జోబు దొంగగా ఉండుంటావు, జోబులు కొడతా ఉంటావు. నువ్వు నా గురించి ఏందేందో మాట్లాడుతున్నావు. ఆయన ఆవిడతో చాలా ఉన్నటువంటి అన్యోన్య బంధం, 30 ఏళ్ల అనురాగ బంధం అని చెప్పినాడు కదండి. ఆవిడ ఎవరైతే ఈయన అన్యోన్య బంధం అని అన్నాడో, ఆవిడ 2019 ఎన్నికలప్పుడు గౌరవనీయ పూర్వ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఆవిడ పంపించిన లెటర్ మొదట దీన్ని చూపుతున్నాను. ఇదిగో తెలుగుదేశం పార్టీ అటెస్టేషన్. అలాగే నారా లోకేష్ గారికి కూడా పంపించింది, దాని అటెస్టేషన్. అలాగే ఆవిడ పవనానంద స్వామికి కూడా పంపించింది, దానికి సంబంధించినటువంటిది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో విద్యార్థులకు డ్రోన్పై ప్రత్యేక శిక్షణ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్వీయు వీసీ నర్సింగరావు తెలిపారు. ఎస్వీయు ప్రాంగణంలోని ఇంజనీరింగ్, సైన్స్, ఆర్ట్స్, మేనేజ్మెంట్కు చెందిన వివిధ కళాశాల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలతో సాధికారపరచడం లక్ష్యంగా డ్రోన్పై శిక్షణ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్వీయు వీసీ నర్సింగారావు, రెక్టార్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, రూసా సీఈఓ వంశీరాయల్ తదితరులు ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలోని రూసా ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ సెంటర్లు, ఆర్పీటీఓలు మొదటి 2 బ్యాచ్ల్లో నమోదు చేసుకున్న 40 మంది విద్యార్థులకు 15 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, డ్రోన్ ఆపరేషన్ల మ్యాపింగ్లో శిక్షణ ఇస్తామని తెలిపారు. Cleaning of facades and the painting is also happening nowadays with the drones, and now we are seeing a lot of warfare is happening now with the drone technology. So there are pros and cons, and definitely we have to take it with the norms. And this is actually a DGCA approved program, and you will be getting a certificate from Government of India, and this is going to be a big booster. And because we don't have any RPTO training facilitation in any of these Andhra Pradesh universities, state universities. చంద్రగ్రహణం అమ్మవారిని వెంటాడుతోంది. గ్రహణ కాలంలో ఆలయాన్ని మూసివేస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. చంద్రగ్రహణం కారణంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం మంగళవారం ఉదయం 9 నుంచి రాత్రి 7:30 గంటల వరకు మూత వేయనున్నారు. శుద్ధి, పుణ్యాహవచనం తదితర కైంకర్యాలు చేశాక రాత్రి 8 గంటల తర్వాత భక్తులను అమ్మవారి సర్వదర్శనానికి అనుమతిస్తామన్నారు. ఆ రోజున ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు భక్తులు గమనించాలని అధికారులు పేర్కొన్నారు. గత కొన్ని వారాల క్రితం ఆకాశాన్ని తాకిన టమోటా ధరలు ఇప్పుడు అమాంతం నేలకు దిగివచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన మార్కెట్లలో టమోటా ధరలు భారీగా పడిపోవడంతో సామాన్య ప్రజలకు ఊరట లభించినప్పటికీ పండించిన రైతులకు మాత్రం కన్నీళ్లే మిగులుతున్నాయి. పెట్టుబడి ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ఏపీ, తెలంగాణలోని మదనపల్లి, అనంతపురం, వికారాబాద్ వంటి ప్రధాన మార్కెట్లలో టమోటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. గతంలో కేజీ 80 నుండి 100 రూపాయల వరకు పలికిన ధర ఇప్పుడు కేవలం 5 నుండి 10 రూపాయలకు చేరుకుంది. మార్కెట్లకు భారీగా టమోటా నిల్వలు పోటెత్తడం, దిగుబడి పెరగడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు. టమోటాను సాగు చేయడానికి పెట్టిన పెట్టుబడి, కోత కోయటానికి అయ్యే కూలీ ఖర్చులు, మార్కెట్కు తరలించడానికి అయ్యే రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఒక క్రేట్ సుమారు 25 నుంచి 30 కేజీలు టమోటా ధర కేవలం 100 నుండి 150 రూపాయలకే పలుకుతుండటంతో గిట్టుబాటు ధర లేక రైతులు హతాశులవుతున్నారు. తమ కష్టార్జితానికి తగిన విలువ దక్కకపోవడంతో కొందరు రైతులు ఆగ్రహంతో టమోటాలను రోడ్లపైనే పారబోస్తున్నారు. మార్కెట్కు తీసుకెళ్లినా కనీసం రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో వాటిని అక్కడే వదిలేసి వెళ్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మద్దతు ధర కల్పించాలని లేదా
కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. టమోటా ధరలు తగ్గడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల మార్కెట్లో తక్కువ ధరకు టమాటా లభిస్తుండడంతో కొనుగోళ్లు పెరిగాయి. అయితే వినియోగదారులకు లాభం చేకూరినప్పటికీ పండించిన రైతు మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడని వ్యాపార నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 33 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 23 మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులు సమర్పించగా 10 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా తమ వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ కమిషనర్ను కోరారు. మహతి ఆడిటోరియం సమీపంలో త్రాగునీటితో మురుగునీరు కలుస్తున్నాయి, చర్యలు తీసుకోవాలని, ఐఎస్ మహల్ వెనుక భాగంలో చెత్త కుప్పలు తొలగించాలని, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలని, జైశ్యామ్ థియేటర్ సమీపంలో బహిరంగ మూత్ర విసర్జన అరికట్టాలని, బైరాగిపట్టెడలో కాలువలు శుభ్రం చేయాలని, ప్రశాంతి నగర్లో యూడీఎస్ లీకేజీ అరికట్టాలని, ఫుట్పాత్ ఆక్రమణలు అరికట్టాలని, రవీంద్రనగర్లో త్రాగునీటి సరఫరా చేయాలని, సిఎస్ఆర్ కాలనీలో అనధికారికంగా నీటి కనెక్షన్ తొలగించాలని కోరారు. ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ శారదాదేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసీకుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, ఉద్యానవన శాఖాధికారి హరికృష్ణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డిఈలు, ఏసీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువులోపు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ కార్యాలయమునకు మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులకు వేసవి దృష్ట్యా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించారు. అర్జీదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి యొక్క సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం సత్యవేడు మండలం కోమటిగుంట హరిజనవాడకి చెందిన గ్రామంలో ఇనుము ఫ్యాక్టరీ నుంచి వచ్చే కాలుష్యం, దుమ్ము వల్ల 3 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జిల్లా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని ఆ గ్రామస్తులు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. అక్కడ ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే అణు తయారు చేసే దాంట్లో నుంచి వేస్ట్ వస్తుంది. దీన్ని తీసుకుని వచ్చి ఇక్కడ పొడి చేస్తున్నాడు. రాత్రి పగులు పొడి చేసి మా 3 అర్జున వార్డులో నిద్ర లేకుండా డస్ట్ వల్ల మేము ఊపిరి తీసుకోలేకుండా పిల్లకాయలు, చిన్న పిల్లకాయలు హాస్పిటల్ పాలవుతున్నాము. దానికి కావాల్సిన రిపోర్ట్ కూడా మేము చూపిస్తాను. ఆ లంగ్స్ కూడా చూడండి, పిల్లకాయలు ఎక్స్రే అవుతున్న లంగ్స్ చూడండి. ఈ లంగ్స్ ఈ మరి పాడవుతుంటే నిలిపివేయమంటే నిలపకుండా రాత్రి పగులు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చుకోండి, నేను తోలుతున్నానని మమ్మల్ని రౌడీని పెట్టి నాకు బెదిరిస్తున్నాడు. కాబట్టి మేము ఇక్కడ ప్రజలందరూ ఇక్కడ వచ్చున్నాము. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి జీవితం పలువురికి ఆదర్శమని పూతలపట్టు ఎమ్మెల్యే కలిగిరి మురళీమోహన్ అన్నారు. సోమవారం కాణిపాకం దేవస్థానంలోని ఆస్థాన మండపంలో ప్రముఖ రచయిత, కవి పత్తిపాటి రమేష్ నాయుడు రచించిన అరుణోదయం అనే పుస్తకాన్ని ఎమ్మెల్యే మురళీమోహన్, మాజీ మంత్రి అరుణకుమారి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉంటూ అన్ని వర్గాల ప్రజలలో మమేకమైన అరుణకుమారి జీవితం రాజకీయ నాయకులకు ఆదర్శనమని అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం అభివృద్ధిలో అరుణకుమారి చేసిన సేవలు ఎనలేనివని అన్నారు. జిల్లాలో అతి చిన్న దేవాలయంగా ఉన్న కాణిపాకం ఆలయాన్ని ప్రముఖ దేవాలయాల్లో ఒకటిగా అభివృద్ధి చేసిన ఘనత అరుణకుమారికే దక్కుతుందని
చైర్మన్ మణినాయుడు, ఆలయ ఈవో పెంచల కిషోర్లు అన్నారు. పుస్తక రచయిత పత్తిపాటి రమేష్ నాయుడు మాట్లాడుతూ, గల్లా అరుణకుమారి చేసిన సేవలు, రాజకీయ ప్రస్థానం నేపథ్యంలో అరుణోదయం పుస్తకం రచించడం కోసం తనకు అవకాశం కల్పించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి అవకాశాలు తక్కువ మందికి వస్తాయని, అందులో నేను అదృష్టవంతుడిని అని పత్తిపాటి రమేష్ నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిషోర్, పాలక మండల చైర్మన్ మణినాయుడు, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా కానీ గుళ్ళు గోపురాలు ఉండే చోట చాలా పరిశుద్ధంగా చాలా బాగుండేది. అందుకని ముందు ఆ వంక దగ్గర గేట్ నుంచి మొదలుపెట్టాను నేను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, నేను ఒక్కదాన్ని కాదు, ఇక పల్లకీని మోసే బోయిలు ఎందరో అన్నట్టు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు ఇందులో. అదేవిధంగా అప్పుడు శ్రీరాములు రెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు, కేశవులు ఈఓగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా నేను ఏం చెప్తే అది తూచా తప్పకుండా ఆలోచించి వాళ్ళు పనులు చేసేవాళ్ళు. తర్వాత సత్య అని చెప్పని అతన్ని మరి వేసుకున్నాము. ఇలా అంచెలంచెలుగా జరిగింది. మళ్ళా మేము వెళ్ళిపోయిన తర్వాత మణినాయుడు వచ్చాడు. మణినాయుడు కూడా అదే పందాల్లో వర్క్ చేస్తున్నారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కృషి అందులో ఉంది. మరి ఉభయదారులు అయితే మరి ఫస్ట్లో మమ్మల్ని ఒప్పుకోలేదు, కానీ ఇక్కడ పనిచేయడం జరిగింది ఎవరు వచ్చినా కానీ. ఈ గుడికి అసలు ల్యాండ్ అనేది లేదు. ఆ గుడి ఎంతవరకు ఉంది అంతవరకే ఉంది. చుట్టుపక్కలంతా కూడా రైతులు, వాళ్ళు కాకర్ల వాళ్ళపల్లి గారు మాట్లాడే అవకాశం కల్పించాలి. ముందుగా రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 98,000 రూపాయలు ఇస్తే అరుణమ్మ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను పురమాయించి ఆమె ఇవ్వలేకేం కాదు, భాగస్వాములు కావాలా. 2,000 రూపాయలు కాదు, 98,000, 2,000, ₹1,00,000 కలిపి ఇవ్వగలదు. కానీ ఆలయం అంటే ఏ ఒక్కరో చేసేది కాదు. ఆలయం అంటే అందరూ భాగస్వామ్యం కావాలా. ఇప్పుడు చాలా గ్రామాల్లో గ్రామోత్సవం చేస్తారు, అమ్మవారికి ఉత్సవం చేస్తారు, సత్యమ్మ జాతర చేస్తారు, ఊరంతా చందా వేసుకుంటారు. ఎందుకంటే ఊర్లో ఒకరే చేయగలరు. కానీ చందా అంటే ఎందుకంటే అందులో భాగస్వామ్యం చేయడం. ఇది నేను చేస్తున్నటువంటి కార్యం కాదు, గుప్తదానం కాదు. శ్రీ పరశురామేశ్వర స్వామివారిని ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని గుడిమల్లంలో వెలసిన శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ పరశురామేశ్వర ఆలయానికి సోమవారం టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తన కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ చైర్మన్ గిరినాయుడు సాదర స్వాగతం పలికారు. అనంతరం బోయపాటి శ్రీను కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు అనంతరం అర్చకులు వారికి వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదము అందజేశారు. ఏప్రిల్ నెల ఏప్రిల్ 19 నుండి 23 వరకు ఆలయంలో అత్యంత వైభవంగా జరగనున్న మహాకుంభాభిషేకం గురించి బోయపాటికి వివరించి ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వంశీకృష్ణ శర్మ, పవన్, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రైతులు పండించిన పంటలను కేవలం భద్రపరచడమే కాకుండా వారి పంటలకు బ్యాంక్ ద్వారా రుణాలను అందిస్తూ 70 ఏళ్లుగా నిరంతరాయంగా సేవలు అందిస్తుందని రేణిగుంట యూనిట్ మేనేజర్ రమేష్ బాబు అన్నారు. ఆహార భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్న సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ 70వ ఫౌండేషన్ డే వేడుకలను రేణిగుంటలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రిటైర్డ్ మేనేజర్ సీతారామయ్య పాల్గొని పూజ నిర్వహించి కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం 70 ఏళ్లుగా సంస్థ చేస్తున్న సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ మల్లికార్జున, రిటైర్డ్ అసిస్టెంట్ మేనేజర్ మునిరత్నం, సిద్ధిరాజు, కేఎస్ నాయుడు సిబ్బంది పాల్గొన్నారు. రైతులు వారి యొక్క ధాన్యాన్ని వృధా పోకుండా, ఎలుకల బారిన పడకుండా, పురుగుల బారిన పడకుండా ఒక స్టోరేజీని చేయించడం కోసం, అలాగే సైంటిఫిక్గా వాళ్ళకి అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో స్థాపించిన ఈ సంస్థలో రైతులు వాళ్ళు పండించిన పంటలను ఈ యొక్క గోదాముల్లో, సెంట్రల్ వేర్ హౌసింగ్ అంటే గోదాములలో దాచుకుంటే ఆ యొక్క విలువ వాళ్ళు పెట్టిన ఆ యొక్క రైతు బస్తాల యొక్క విలువను లెక్క కట్టి ఒక రసీదు రూపంలో రైతులకు ఇస్తే ఆ రసీదుని తీసుకెళ్ళి బ్యాంకు వాళ్ళకి ఇస్తే 80% రుణంతో వాళ్ళు లోన్ తీసుకోవచ్చు. ఆ రోజుకున్న రేటు 100 రూపాయలు ఉన్న క్వింటాల్ని 3 నెలలకు 300 రూపాయలు అయితే రైతు లాభం పొందుతాడు, బ్యాంకులకు ఇంట్రెస్ట్ రూపంలో వస్తుంది. అలాగే
సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కూడా రెంటల్ రూపంలో, అద్దె రూపంలో లభిస్తుంది. కర్ణాటక రాష్ట్రంలో అక్రమంగా నిల్వ ఉంచిన 5 కోట్ల విలువైన 8 టన్నుల బరువు గల 195 ఎర్రచందనం దుంగలను స్వాధీనపరుచుకొని 8 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేశారు. అక్కడ రాబడిన సమాచారము ఇంటెలిజెన్స్ వారి యొక్క సమాచారాన్ని పూర్తిగా కోఆర్డినేట్ చేసుకొని టీం పంపడం జరిగింది. అక్కడ కోళ్ళ ఫామ్ని అడ్డు పెట్టుకొని ఆ ప్రాంతంలో దాదాపు 2-3 సంవత్సరాల క్రితం ట్రాన్స్ఫర్ చేసినట్లుగా కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ రెడ్ శాండిల్ అక్కడ ఉన్నట్లుగా తగిన సమాచారంతో శ్రీనివాస్ ఆధ్వర్యంలో కులశేఖర్ అండ్ టీం డిఎస్పీస్ అందరూ టీంని పంపడం జరిగింది. దాదాపు అక్కడ 8 టన్నులు, ఇక్కడ మీరు చూస్తున్నారు 8 టన్నులు రెడ్ శాండిల్ మరియు స్క్రాపు అంతా మెటీరియల్ అంతా, దాంతోపాటు 3 వెహికల్స్, ఒక ఐచర్ వెహికల్, ఒక బొలెరో వెహికల్, ఒక కారు, 8 మంది ముద్దాయిల్ని రెడ్ హ్యాండెడ్గా అక్కడ పట్టుకోవడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి ఆర్గనైజ్ చేస్తున్న ఎవరి కోసమైతే వెళ్ళామో అతను ఇంకా 2 వ్యక్తుల్ని పారిపోవడం జరిగింది. వారిని కూడా తొందరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరి కోసం అయితే వెళ్ళామో వారు నార్మల్గా ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తి. ఇతను చాలా రోజుల నుండి కూడా వాంటెడ్గా ఉన్నాడు. ఆల్మోస్ట్ నేషన్ వైడ్ ఇతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈ కేసు ఛేదించడంలో ప్రముఖ పాత్ర పోషించిన ఆఫీసర్స్ రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ అండ్ అడిషనల్ ఎస్పీ అండ్ డిఎస్పీస్ అండ్ టీమ్. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు తన పాలనలో రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్, పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్, ప్రజాభిప్రాయాలకు అధిక ప్రాధాన్యతమిస్తున్నారు. ఆర్టీజీఎస్ పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్పై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సేవలపై ప్రజలు సంపూర్ణంగా సంతృప్తి చెందాల్సిందేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అధికారుల తీరుపై ప్రజల నుంచి ఫిర్యాదులు రాకూడదని తేల్చి చెప్పారు. ఈ నెల నుంచి కనీసం 80% నుంచి 90% తగ్గకుండా పబ్లిక్ పర్సెప్షన్ ఉండాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అధికారులతో ఆయన మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీల్లో లోటుపాట్లు తలెత్తుతున్న స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆర్టీసీ బస్సు సర్వీసులు బాగున్నా ఆర్టీసీ బస్ స్టేషన్లో సౌకర్యాలు, అవుట్సోర్సింగ్ సర్వీసులు మెరుగ్గా ఉండేలా చర్యలు చేపట్టాలి. బస్ స్టేషన్కు వచ్చిన దగ్గర నుంచి గమ్యస్థానం చేరే వరకు ప్రయాణం సౌకర్యవంతంగా ఉండాలి. రాష్ట్రంలో వరుస ప్రమాదాలు, సంఘటనలపై అప్రమత్తంగా ఉండాలి. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. బాణాసంచా పేలుడు ఘటనలు పునరావృతం కాకుండా రక్షణ చర్యలపై అధికారులు శివకాశికి వెళ్లి అధ్యయనం చేసి రావాలి. రిజిస్ట్రేషన్ శాఖలో స్లాట్ బుకింగ్, డిజిటల్ సేవలు, సిబ్బంది పనితీరు బాగుంది. అవినీతికి తావు లేకుండా రాష్ట్రంలోని మొత్తం 295 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిజాయితీ కలిగిన అధికారులకే అవకాశం ఇవ్వాలి. వాట్సాప్ మనమిత్ర సేవలు వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలి. 100% వాట్సాప్ సేవలు వినియోగం జరగాలి. అన్ని శాఖల పనితీరు మెరుగుపరుచుకునేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి అని అన్నారు. తిరుపతి రూరల్ దామినీడ్లో హైవే పనులు జరుగుతున్న నేపథ్యంలో డ్రైనేజ్ పైప్లైన్ పగిలిపోవడంతో కాలనీలోకి మురుగునీరు చేరటంతో స్థానికంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దృష్టికి తీసుకువెళ్లడంతో సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు టీడీపీ నాయకులు వెంకటరమణ నాయక్ సిటీ కేబుల్కు తెలిపారు. మా ఇంద్రమ్మ కాలనీ దామినాయుడు గురించి సాక్షిలో వేసిన న్యూస్లన్నీ కూడా ఫేక్ అని, వాళ్ళు ఎప్పుడో పాత ఫోటోలు పెట్టుకొని ఉన్న ప్రభుత్వాన్ని బదలై చేసుకుంటే దానికోసం వాళ్ళు వేయడం అంటే చాలా దారుణము. ఊర్లో అయితే సమస్య ఉండేది వాస్తవం డ్రైనేజీ, కానీ హైవే రోడ్డు వర్క్ జరుగుతున్నందువలన ఊర్లో డ్రైనేజీ పైప్ మొత్తం హైవేలో పోతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఈ ప్లేస్లో వాళ్ళు డ్రైనేజీ పైపు పగిలిపోయింది కాబట్టి దాన్ని రిపేరీ చేసేదాకా కొంత ప్రాబ్లం ఉండే మాట మాత్రం వాస్తవము. అది కూడా మేము దగ్గరుండి చూస్తున్నాము, చేయిస్తున్నాము. త్వరలోనే ఆ సమస్య కూడా తీరుస్తాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో ఆర్టీవీ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.